వెల్కమ్ టు బన్నూరు వంటిల్లోనండి. ఈరోజు వంకాయ చేసుకోవడానికి లేత వంకాయలు తీసుకుని వాటినంతా ముక్కలు చేసుకుని ఉప్పు వేసిన నీళ్ళలోకి వేసి ఇలా తర్వాత కడుగుతున్నాను. స్టవ్ పైన బాణలు ఉంచి నూనె వేసి ఆవాలు, పసుపు, మినపప్పు, శనగపప్పు, ఇంకా మినపప్పు అవి వేగినాక కొంచెం కరివేపాకు తర్వాత ఇంగువ కూడా వేసేసి ఈ ముక్కలన్నీ తరుక్కున్నవి వేసి కలియబెట్టాలండి. కొద్దిగా ఉప్పు వేసి కలియబెడితే తొందరగా మెత్తబడుతుంది. తర్వాత మూతుంచేసేయాలి. ఇటువైపు మసాలా కానీ చెక్క, లవంగం, మొగ్గ అవి వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, కొంచెం కొత్తిమీర, తర్వాత టొమాటోలు, తర్వాత పచ్చి కొబ్బరి, మనకి ఎంత కావాలో అంత ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసేసాను. తర్వాత కొంచెం చింతపండు వేసాను, ఉల్లిగడ్డలు, కొద్దిగా చింతపండు, సాంబార్ పొడి కూడా వేస్తున్నాండి. మీరు సాంబార్ పొడి కాకపోతే ధనియాల పొడి వేసి కొద్దిగా తర్వాత కారపొడి వేసుకోవచ్చు. అంతా కొద్దిగా పసుపు కూడా వేసేసి దీన్ని ఇది చూడండి ముక్కలన్నీ కూడా మెత్తబడ్డాయి. తర్వాత నీళ్ళు వేసి అలాగే ముక్కలన్నీ కూడా మెత్తబడ్డాయండి. మెత్తబడ్డ ముక్కలకి మసాలా అంతా కూడా వేసేసి మరి నీళ్ళు కన్సిస్టెన్సీ కానీ నేను జార్ కడిగి నీళ్ళు వేసి కొద్దిగా ఇంకా నీళ్ళు తక్కువైందని ఉప్పు కూడా వేసి అంతా కలిపి ఉడికించేసానండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముద్ద, చపాతి వాటిలో తినచ్చు. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.